హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము ఢిల్లీ సుల్తాన్లు, అందులోనూ ఖిల్జీ వంశం గురించి, అందులోనూ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంది అన్నటువంటి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఢిల్లీ సుల్తానేట్లో మొత్తం 5 డైనాసిటీస్ రూల్ చేయటం జరిగింది. అందులో భాగంగా మమ్లుక్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ మరియు లోధీ డైనాసిటీ అనేసి ఇలా మొత్తం 5 డైనాసిటీలు అంటే 5 వంశాలు పరిపాలించటం జరిగింది. అందులో ఇప్పుడు ఖిల్జీ వంశంలోని అలావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా విధానం గురించి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ముందుగా సుల్తాన్ అంటే ఎవరు? పరిపాలనా విభాగానికి అధిపతి. ఇతను సర్వ సైన్యాధ్యక్షుడు, ఉన్నత న్యాయాధికారి కూడా. అయితే ముఖ్యమైన విషయాల్లో ఇతనే స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే పరిపాలన సక్రమంగా జరిగేందుకు సుల్తాన్కి సలహాలిచ్చేందుకు మంత్రి మండలి అనేటటువంటిది ఉండేది. అందులో అలావుద్దీన్ ఖిల్జీ సమర్థవంతుల్ని, అలాగే సుల్తాన్ క్షేమం కోరే వాళ్ళని, దగ్గర బంధువుల్ని నియమించడం జరిగింది. అయితే ఇందులో ఖలీఫాకి ఇతను ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సుల్తాన్ దైవాంశ సంభూతుల్ని విశ్వసించేవాళ్ళు. అయితే మంత్రి మండలికి సంబంధించి చూస్తే అన్ని శాఖలకి సుల్తానే అధిపతి. అయితే కొన్ని అధికారాల్ని వికేంద్రీకరించి శాఖల్లాగా ఏర్పరిచి వాటికి మంత్రుల్ని నియమించటం జరిగింది. మనం చూస్తే అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ముఖ్య పాత్రను పోషించిన వాళ్ళలో ఒకరు వజీర్. ఇతను ప్రధానమంత్రి లాంటి వాళ్ళనమాట. అంటే సుల్తాన్ తర్వాత స్థానంలో వజీర్ ఉంటారు. ఆర్థిక, సివిల్, సైనిక వ్యవహారాలన్నీ ఇతని యొక్క ఆధీనంలోనే ఉండేవి. నెక్స్ట్ చూడండి, కాజీ ఉల్ కజత్ న్యాయశాఖ మంత్రి, మీర్ అరీజ్ వినతి పత్రాల అధికారి, దివానీ అష్రఫ్ గణాంక శాఖ అధికారి, ముస్తాఫీ లెక్కల్ని తనిఖీ చేసే అధికారి, అరీజ్ మాలిక్ అంటే రక్షణ మంత్రి, అలాగే ఓషీ ఫౌజ్ అంటే సైనికులకి వేతనాలు ఇచ్చేటటువంటి అధికారి, అమీర్ కోహి అంటే వ్యవసాయ శాఖ మంత్రి, దివాన్ ఈ రియాసత్ అంటే మార్కెటింగ్ శాఖ అధిపతి, అలాగే కొత్వాల్ అంటే శాంతి భద్రతల్ని కాపాడేటటువంటి పోలీస్ అధికారి. వీళ్ళు మాత్రమే కాకుండా రాష్ట్రాల నుంచి గ్రామాల వరకు చాలా మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు. మరి రాష్ట్ర పాలన ఎలా ఉండేది అంటే పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాలని ఇక్తాలుగా విభజించి వాటికి రాష్ట్ర పాలకుల్ని నియమించటం జరిగింది. వాళ్ళు సుల్తాన్ కిందే పనిచేస్తారు. అయితే అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో 11 రాష్ట్రాలు అంటే 11 ఇక్తాలు ఉండేవి అన్నట్టుగా జియావుద్దీన్ బరోని చెప్పటం జరిగింది. మరి న్యాయ పరిపాలన ఎలా ఉంది అంటే సుల్తానే అత్యున్నత న్యాయమూర్తి. కానీ న్యాయశాఖకి ఇందాకే చెప్పుకున్నాం, కాజీ ఉల్ కజత్ అనేసి ఇలాంటి ఒక న్యాయమూర్తి ముఖ్య న్యాయాధిపతిగా ఉంటారు. అయితే రాష్ట్రాల్లో రాష్ట్ర పరిపాలకుడు, కాజీ న్యాయ సమస్యలు పరిష్కరిస్తే గ్రామాల్లో గ్రామ అధికారులు న్యాయ విచారణ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ కాజీ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అయితే ఇతను గనక మత్తు పానీయం సేవిస్తే వాళ్ళకి మరణశిక్షని విధించేవాళ్ళు. అయితే న్యాయం ముందు అందరూ సమానులుగా ఉండేవాళ్ళు. అంగవిచ్ఛేదనం అంటే బాడీ పార్ట్స్ని కట్ చేయటం అనేది సాధారణ శిక్షగా ఉండేది. అంటే ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా అమలు చేసేవాళ్ళు. మరి రెవెన్యూ సంస్కరణలు ఎలాంటి వాటిని తీసుకొచ్చారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ టైంలో దాదాపు 5 లక్షలకు పైగా సైన్యం ఉండేది. కాబట్టి వాళ్ళ పోషణకి, ఉద్యోగులకి జీతాలు ఇవ్వటం కోసం చాలా డబ్బు అనేది అవసరం. కాబట్టి ప్రజల మీద చాలా రకాల పన్నుల్ని విధించటం జరిగింది. అందులో భాగంగా ఒకటి భూమి శిస్తు అన్నటువంటిది. అయితే ఇక్కడ భూముల్ని సర్వే చేయించి అప్పుడు పంట పొలాల మీద ధనం లేదా ధాన్యం రూపంలో పన్నులు వసూలు చేసేవాళ్ళు. అయితే పంట దిగుబడిని బట్టి ఇక్కడ పన్ను అనేది ఉంటుంది. మరి పంట దిగుబడి ఎంత ఉంది అనేసి ఎవరు నిర్ణయిస్తారు? దివానీ ముస్తాక్ రాజ్ అనేటటువంటి ఒక ఉన్నత ఉద్యోగిని దీనికి సంబంధించి నియమించటం జరిగింది. అయితే ఇతన్ని స్వయంగా సుల్తానే పర్యవేక్షిస్తారు. అయితే అవినీతి పరులైనటువంటి రెవెన్యూ అధికారుల్ని అలావుద్దీన్ ఖిల్జీ కఠినంగా శిక్షించేవాడు అన్నట్టుగా జియావుద్దీన్ బరోని చెప్పటం జరిగింది. అంతేకాదు ప్రభువర్గం అనుభవించేటటువంటి ఇనాం భూముల్ని రద్దు చేసినటువంటి వ్యక్తి అలావుద్దీన్ ఖిల్జీ. అలాగే ముస్లింలైతే పంటలో 1/4 వంతు, హిందువులైతే సగభాగం అంటే 1/2 వంతుని పన్నుగా చెల్లించేవాళ్ళు. అలాగే పట్వారీల్లో అవినీతిని తొలగించేందుకు చాలా చర్యలు తీసుకోవటం జరిగింది. అంతేకాదు భూమి శిస్తుతో పాటు ఇంటి పన్ను, పశువుల మీద పన్ను, జిజియా ట్యాక్స్ అంటే హిందువుల మీద విధించేటటువంటి పన్ను, అలాగే ఖమ్స్ అంటాం అంటే యుద్ధంలో ఏదైతే డబ్బు, ధనం అనేది దొరుకుతుందో అందులో 1/5 భాగమేమో సుల్తాన్కి, మిగిలిన 4/5 భాగమేమో అక్కడ ఉన్నటువంటి సైన్యానికి పంచిపెట్టేవాళ్ళు. అలాగే జకాత్ అంటే ముస్లింల మీద మతపరమైనటువంటి పన్ను, అలాగే గర్హీ అంటే ఇంటి పన్ను, అలాగే చెరాయ్ అంటే పచ్చిక బయళ్ల మీద పన్ను, ఇలాంటివన్నీ కూడా ఉండేవి. మరి పోలీస్ విధానం ఎలా ఉండేది అంటే శాంతి భద్రతల కోసం కొత్వాల్ అనే అధికారి ఉండేవాళ్ళు.
అయితే కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చాలా మంది పోలీస్ అధికారులు ఉంటారు. వాళ్ళంతా కొత్వాల్ ఆధీనంలోనే ఉండేవాళ్ళు. అయితే అలావుద్దీన్ మున్సీలు అనేటటువంటి గూఢాచారుల్ని నియమించి రాజ్యంలో ఏం జరుగుతోంది అనేసి తెలుసుకునేవాడు. అంతేకాదు ఉన్నత వర్గాలు, అమీర్లు, సర్దార్లు వీళ్ళందరి మీద నిఘా అనేటటువంటిది ఉండేది. ఇది అతని యొక్క పరిపాలనలో చాలా ఉపయోగపడింది కూడా. మరి సాహిత్యం, కళా పోషణకి సంబంధించి చూస్తే అలావుద్దీన్ ఖిల్జీ సారస్వతం, లలిత కళలు వీటన్నింటినీ ప్రోత్సహించడం జరిగింది. పార్సీ కవి అయినటువంటి అమీర్ ఖుస్రో ఇతన్ని తన యొక్క ఆస్థానంలో ఉంచుకున్నారు. అయితే ఇతను తారిక్-ఈ-అలై అనేటటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశారు. అందులో అలావుద్దీన్ విజయాలు చాలా వరకు ఉన్నాయి. అంతేకాదు ఈయనకి టుటీ-ఈ-హింద్ అనేటటువంటి అంటే భారతదేశ చిలుక అనేటటువంటి ఒక బిరుదు కూడా ఉంది. అంతేకాదు అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో దాదాపు 46 మంది పండితులు ఉండేవాళ్ళు అన్నట్టుగా జియావుద్దీన్ బరోని చెప్పడం జరిగింది. అందులోకి వచ్చేసరికి అమీర్ అర్సలన్, అలాగే అమీర్ హస్మన్, కోహీ కబీరుద్దీన్, షేక్ నిజాముద్దీన్, షేక్ రుక్నుద్దీన్, అలాగే ఖాజీ మొయినుద్దీన్ ఇలాంటి వాళ్ళంతా ఈయన ఆస్థానంలో ఉన్నారు. మరి అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టినటువంటి ఈ పరిపాలనా సంస్కరణల్లో చాలా ఇంపార్టెంట్ ఈ మార్కెట్ సంస్కరణలు అన్నటువంటివి. అంటే మార్కెట్ ధరల్ని అదుపులో ఉంచటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూస్తే షహనాయి మండి అన్నటువంటిది మార్కెట్ పేరు. అందులో నిర్ణయించినటువంటి ధరల్ని అమలు చేయటానికి దివాన్-ఈ-రియాసత్ అనేటటువంటి ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. మనం చూస్తే ఒక సాధారణ సైనికుడికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ నిర్ణయించిన ధరలకే అమ్మాలి. అంటే ప్రతి దుకాణం ముందు ధరల పట్టిక అనేది ఉండేది. అందులో కూరగాయలు, పండ్లు, చక్కెర, నూనెలు, పశువులు, గుర్రాలు, బానిసలు, టోపీలు ఇలా వివిధ రకాల వస్తువులు నిర్ణయించిన ధరలకే లభించేవి. ప్రభుత్వ ధాన్యాగారాల్లో ధాన్యం అనేది నిల్వ ఉండేది. అలాగే సైనిక విధానం మనం చూస్తే అలావుద్దీన్ ఖిల్జీ సైన్యంలో దాదాపు 4,75,000 సిద్ధ సైన్యం అంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది. దాంతోపాటు అశ్వదళం, గజదళం, పదాతి దళం ఇలా 3 భాగాలుండేవి అన్నట్టుగా పెరిష్టా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే బలమైనటువంటి సైనిక వ్యవస్థ అనేది ఎలాంటి సామ్రాజ్యాన్ని సృష్టించాలన్నా, శాంతి భద్రతలు రక్షించాలన్నా, దండయాత్రలు చేయాలన్నా కూడా మరింత అవసరమవుతుంది అన్నట్టుగా అలావుద్దీన్ ఖిల్జీ గుర్తించారు. దానికి అనుగుణంగానే సైన్యాన్ని పటిష్టం చేయటానికి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఏంటి, కీలక స్థానాల్లో కోటలు నిర్మించి అర్హతల ఆధారంగా సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వటం. మనం చూస్తే జాగీర్లు కూడా సైన్యాన్ని పోషించేవాళ్ళు. వాళ్ళు అవసరమైనప్పుడు సుల్తాన్కి సైనిక సహాయం చేసేవాళ్ళు. అలాగే ముక్తీలు కూడా సుల్తాన్కి సైన్యాన్ని సరఫరా చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ దీన్ని రద్దు చేశారు కూడా. మనం చూస్తే ఇటు ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని జయించటంలో, మంగోలుల యొక్క దండయాత్రలను ఎదుర్కోవటంలో సైన్యం చాలా కీలక పాత్రను పోషించింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఖిల్జీ ఇటు యుద్ధ వ్యూహాలు అమలు చేయటం, సైనిక నాయకత్వం, ధైర్య సాహసాలు ప్రదర్శించటం వీటన్నింటిలో ఈయన దిట్ట. మరి ఈయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి సైనిక విధానంలో అంటే సైనికులకి భూములిచ్చేటటువంటి పద్ధతిని రద్దు చేసి జీతాలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే సాధారణ అశ్వ సైనికులు అనుకోండి, వాళ్ళకి ఏడాదికి 234 టంకాల జీతం అనేది ఉండేది. సైనికుల హోదాకి తగినట్టుగా వేతనం కూడా ఉండేది. సైనిక వ్యవస్థలో చూస్తే దాగ్ అంటే గుర్రాల మీద ముద్రలు వేయటం, అలాగే చెహరా అంటే సైనికులు గుర్రాల వివరాల్ని పుస్తకంలో నమోదు చేయటం, ఇలాంటివన్నీ తీసుకురావటం జరిగింది. దానివల్ల సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల్ని సరిదిద్దటం జరిగింది. అలాగే ప్రతి సైనిక విభాగంలో కూడా ఈయన గూఢచారుల్ని నియమించటం జరిగింది. అలాగే సైన్యంలో క్రమశిక్షణని తప్పనిసరి చేయటం జరిగింది. ప్రతిరోజు సైనిక వ్యవస్థల మీద నివేదికలు సుల్తాన్కి సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈయన కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు మనం చూస్తే చాలా దర్గాలు, మసీదులు, కొన్ని భవనాలు, కోటలు వీటన్నింటినీ నిర్మించటం జరిగింది. ఇతను 70,000 మంది కార్మికుల్ని వీటి కోసం నియమించాడు అన్నట్టుగా జియావుద్దీన్ బరోని చెప్పారు. అయితే ఇతను ఢిల్లీలో అలై దర్వాజాని నిర్మించటం జరిగింది. దీనికి మొత్తం 7 ద్వారాలున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో హజర్ సుతున్ అంటే 1000 స్తంభాల భవనం, జామా మసీదుని కూడా ఇతను నిర్మించారు. సాంఘిక సంస్కరణలు ఏం తీసుకొచ్చారు చూడండి. సాంఘిక సంక్షేమం కోసం చాలా సామాజిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మద్యం తయారీని, అమ్మకాన్ని నిషేధించటం జరిగింది. జూదం ఆడే వాళ్ళని శిక్షించటం జరిగింది. కల్తీని, వ్యభిచారాన్ని కూడా నిషేధించటం జరిగింది. మరి ఈయన తర్వాత చివరి రాజులు చూడండి. అలావుద్దీన్కి మాలిక్ కఫూరే విషం ఇచ్చి చంపారన్నట్టుగా ఎల్ఫిన్ స్టోన్ అనేటటువంటి ఒక చిత్రకారుడు చెప్పటం జరిగింది. అయితే అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన తర్వాత షహబుద్దీన్ ఉమర్, కుతుబుద్దీన్ ముబారక్ షా,
అలాగే నజీరుద్దీన్ ఖుష్రూ షా వీళ్ళు ఢిల్లీని పరిపాలించారు. అయితే ఖిల్జీ వంశంలో చివరివాడు నజీరుద్దీన్ ఖుష్రూ షా. అయితే ఇతన్ని చంపేసినటువంటి గాజీ మాలిక్ ఇతను గియాజుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి పేరుతో తుగ్లక్ డైనాసిటీ లేదా తుగ్లక్ వంశాన్ని స్థాపించటంతో తుగ్లక్ వంశ పరిపాలన అనేటటువంటిది ప్రారంభమైంది. ఖిల్జీ వంశ పరిపాలన అన్నటువంటిది అంతమైంది. ఇది అలావుద్దీన్ ఖిల్జీ గురించి, అతని యొక్క పరిపాలనా విధానానికి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.